ఇప్పుడు మేము బిహెచ్ఎల్లో ఉన్నాము. ఆర్సీపురం దగ్గర బిహెచ్ఎల్ కాలనీ అనమాట. ఇవి క్వార్టర్స్. ఒకప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మేము ఇందులోనే ఉండేవాళ్ళం. ఇక్కడ చదువుకున్నాము. అయితే ఈ ఇల్లులు అన్నీ ఖాళీ చేయించారు. ఎందుకంటే ఓల్డ్ బిల్డింగ్స్ అవ్వడం వల్ల క్రాక్స్ వచ్చాయన్నమాట. ఈ కాలనీ అంతా ఒకప్పుడు కలకలలాడుతూ ఉండేది. సంక్రాంతి వస్తే ఇక్కడ అన్ని భోగి మంటలు వేసేవాళ్ళం. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇటు సైడ్ వస్తే ఈ ఇల్లు చూడాలనిపించింది. ఇక్కడికి వస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే ఇక్కడ చూసారా, లక్ష్మీ నరసింహస్వామి స్టిక్కర్. ఇది మెదక్ దగ్గర నాచారంకి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. ఇది 30 ఇయర్స్, ఒక 28 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ నేను, మా చిన్నమామ, మా పెద్దమామ కలిసి ఇక్కడ స్టిక్కర్ చేసామన్నమాట. అది ఇంకా అలాగే ఉంది. ఇక్కడ వినాయకుడి బొమ్మ. ఇవన్నీ మేము ఎక్కడికి వెళ్ళినా సరే, బాసర్కి వెళ్తే తీసుకొచ్చినవి ఇవన్నీ మేము ఇలా స్టిక్ చేసామన్నమాట. మా అమ్మమ్మ ఇది పెట్టింది ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ ఇది. సో ఈ ఇల్లు చూస్తే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. నేను, మా ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు అందరం ఇక్కడ ఆడుకున్నాము. ఇక్కడ కూడా 2 బిల్డింగ్స్ ఉండేవి, అవన్నీ ఇంకా పడేశారు ఎందుకంటే పాతవి అయిపోయాయి అని చెప్పి. ఇక్కడ అంతా ఆడుకునే వాళ్ళం. ఇక్కడ జామ చెట్టు ఉండేది, అదిగోండి ఇంకా ఉంది ఆ జామ చెట్టు. అది పోయింది, దానికి చాలా కాయలు వచ్చేవి. ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు ఉంటుంది, దీనికైతే అసలు ఫుల్ మామిడికాయలు వచ్చేవి. ఎంత బాగుండేదో ఈ ప్లేసు. ఇప్పుడేమో ఇలా అయిపోయింది. జస్ట్ మీ అందరికి ఒకసారి చూపించాలనిపించింది, చూపించా. చూడండి ఇలా అయిపోయింది. ఇవన్నీ బిహెచ్ఎల్ క్వార్టర్స్ ఇవి.